ఒక్కసారి ఊహించుకోండి, చుట్టూ ఫిరంగుల మోత, కోటను ముట్టడించిన వేలాది మంది సైనికులు, ఆ దట్టమైన పొగ, మంటల మధ్య నుండి ఒక యోధురాలు ఉప్పెనలా దూసుకువస్తోంది. ఆమె వీపుకొక పసిబిడ్డ కట్టబడి ఉన్నాడు. ఒక చేతిలో గుర్రం కళ్ళం, మరో చేతిలో పదునైన కత్తిని ఝళిపిస్తూ శత్రువలయాన్ని చీల్చుకుంటూ వెళ్తోంది. వినదానికేదో హాలీవుడ్ యాక్షన్ సినిమా క్లైమాక్స్లా అనిపిస్తోంది కదూ, కాని ఇది కల్పన కాదు, అక్షరాల భారతీయ చరిత్రలో నిలిచిపోయిన ఒక సజీవ, భీకర వాస్తవం. ఒక సామ్రాజ్యాన్నే గడగడలాడించిన ఒక వీరనారి సాహసగాథ ఇది. ఈరోజు మన విశ్లేషణలో 1857 భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అత్యంత కీలక పాత్ర పోషించిన, అజేయమైన ధైర్యానికి మారుపేరుగా నిల్చిన రాణి లక్ష్మీబాయి రియల్ లైఫ్ స్టోరీని చూడబోతున్నాం. ఒక సాధారణ బాలిక యుద్ధభూమిలో శత్రువులను హడలెత్తించిన ఒక అన్స్టాపబుల్ కమాండర్గా ఎలా మారిందో ఈ మూలాధారాలు మనకు స్పష్టంగా చెబుతున్నాయి. ఆమె కత్తిదెబ్బకు బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు ఎలా కదిలాయో తెలుసుకోవడానికి రెడీనా? ఇక మొదలు పెడదాం. అసలు ఈ యోధురాలి కథ ఎక్కడ మొదలైంది? ఆమె మూలాలేంటి? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూడండి. 1800 కాలంలో ఆడపిల్లల పెంపకమంటే సాధారణంగా ఎలా ఉండేదో మనకు తెలుసు. ఇంటికే పరిమితమై ఉండేవారు. కాని మణికర్ణిక అంటే మన లక్ష్మీబాయి పెంపకం దానికి పూర్తి రివర్స్. ఆమె బాల్యమంతా మార్షల్ ఆర్ట్స్, కత్తిసాము, ఆయుధాల ప్రయోగం, అద్భుతమైన గుర్రపు స్వారీ వీటితోనే గడిచింది. అక్షరాలా ఒక యోధురాలికి జరిగినంత కఠినమైన శిక్షణ ఆమెకు దొరికింది. ఒక రకంగా భవిష్యత్తులో ఆమె చేయబోయే భీకర యుద్ధాలకు ఆ శిక్షణే గట్టి పునాది వేసిందని చెప్పాలి. 1828లో వారణాసిలో పుట్టిన ఈ మణికర్ణికను అందరూ ముద్దుగా మను అని పిలుచుకునేవారు. మార్షల్ ఆర్ట్స్లో అసాధారణంగా రాణించిన ఆ చిన్నారి కేవలం తన 14వ ఏట అంటే 1842లో ఝాన్సీ మహారాజా గంగాధర్రావును పెళ్లి చేసుకుంది. ఆ క్షణంలోనే ఆ మను రాణి లక్ష్మీబాయిగా మారింది. యుద్ధ విద్యల్లో ఆరితేరిన ఒక అమ్మాయి సడన్గా ఒక రాజ్యానికి మహారాణి అవడం, ఇది నిజంగా ఎంత క్రేజీ జర్నీనో కదా. అయితే స్టోరీ ఎప్పుడూ అంత సాఫీగా సాగదు. ఇక్కడే చోరీకి గురైన వారసత్వం అనే ఒక చీకటి అధ్యాయం మొదలైంది. 1851లో ఆమె ఒక బాబుకు జన్మనిచ్చింది. కాని దురదృష్టవశాత్తు ఆ పసికందు కేవలం 4 నెలలకే కన్నుమూశాడు. ఆ పుట్టెడు దుఃఖం నుండి కోలుకోకముందే 1853లో మహారాజు కూడా మరణించారు. రాజ్యాన్ని కాపాడుకోవాలని చనిపోయే ముందు ఆయన ఆనందరావు అనే ఒక బంధువుల పిల్లాడిని దత్తత తీసుకుని అతనికి దామోదర్రావు అని పేరు పెట్టారు. కాని వరుసగా జరిగిన ఈ విషాదాలు ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ వారి కళ్లలో ఒక ఈజీ టార్గెట్గా మార్చేశాయి. అసలిదంతా ఎందుకు జరిగిందంటే, లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన ఒక డేంజరస్ రూల్. దాని పేరే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ లేదా రాజ్య సంక్రమణ సిద్ధాంతం. వినడానికి ఏదో చట్టబద్ధంగా అనిపిస్తుంది కాని సింపుల్గా చెప్పాలంటే, రాజుకు సొంత కొడుకు లేకపోతే దత్తత తీసుకున్న కొడుకుకి రాజ్యం దక్కదు. ఆ రాజ్యం డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ల అకౌంట్లోకి వెళ్ళిపోవాలి. ఈ రూల్ని అడ్డుపెట్టుకుని దామోదర్రావును వారసుడిగా ఒప్పుకోవడానికి బ్రిటిష్ సర్కార్ నిరాకరించింది. ఇది కేవలం రాజ్యం కోసం వేసిన ఎత్తుగడ కాదు, ఒక రాణి ఆత్మగౌరవంపై వాళ్లు చేసిన డైరెక్ట్ అటాక్. ఇక ఇక్కడ నుండే మొదలైంది ఆ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించే అస్సలైన పోరాటం. ఆ టైంలో రాణి నోటి నుండి వచ్చిన ఒక్క మాట, మాయి మేరీ ఝాన్సీ నహీ దూంగి, అంటే ప్రాణమున్నంతవరకు నా ఝాన్సీని నేనివ్వను అని అర్థం. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం, ఆధునిక ఆయుధాలు ఉన్న బ్రిటిష్ సామ్రాజ్యం ముందు నిలబడి కళ్లలోకి చూసి చెప్పిన మాట ఇది. కేవలం ఆ ఒక్క వాక్యం ఆనాటి ప్రజల్లో అక్షరాల అగ్నిపర్వతాన్ని బద్దలు కొట్టింది. స్వాతంత్ర పోరాటానికి ఆ మాటే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అయిపోయింది. అప్పటిదాకా అంతఃపురంలో ఉన్న రాణి ఇప్పుడు డైరెక్ట్గా వార్ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చింది. వెనక ఉండి ఆర్డర్స్ పాస్ చేయడం కాదు, స్వయంగా కత్తిపట్టి శత్రువుల మీదకు ఉప్పెనలా దూసుకెళ్ళింది. చిన్నప్పుడు ఆమె నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్, వ్యూహాలు అన్నీ ఇప్పుడు బయటపడ్డాయి. తన సైన్యాన్ని అత్యంత వ్యూహాత్మకంగా ముందుండి నడిపిస్తూ ఒక యాక్షన్ సినిమాలో హీరోలా ఆమె చేసిన ఆ రక్తసిక్తమైన పోరాటం బ్రిటిష్ వాళ్లకు నిజంగానే చుక్కలు చూపించింది. అలాంటి భీకరమైన వాతావరణంలో చరిత్రలో నిలిచిపోయే ఒక మహానిష్క్రమణ, ఒక గ్రేట్ ఎస్కేప్ జరిగింది. ఆ ఎస్కేప్ ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో వినండి. మొదటి దశ, జనరల్ హ్యూ రోజ్ ఆధ్వర్యంలో బ్రిటిష్ సైన్యం ఝాన్సీ కోటను నలువైపులో ముట్టడించింది. ఫిరంగులతో కోటగోడలు బద్దలవుతున్నాయి.
రెండవ దశ. అప్పుడామె ఏం చేసింది? తన దత్తపుత్రుడిని వీపుకు గట్టిగా కట్టుకుంది. మూడవ దశ. తన గుర్రమెక్కింది. నాల్గవ దశ. శత్రువులసలు ఊహించని విధంగా ఆ కోటగోడపైనుండి గుర్రంతో సహా కిందికి దూకేసి రాత్రి చీకట్లలో ఆ బ్రిటిష్ వలయాన్ని ఛేదించుకుని వెళ్ళిపోయింది. ఎప్పటికైనా తిరిగి పోరాడాలి. అందుకే తాంత్యా తోపే సైన్యంతో కలవడానికి వెళ్ళింది. వాట్ అ మైండ్ బ్లోయింగ్ టాక్టికల్ మూవ్ కదా ఇది! కాని ప్రతి పోరాటానికి ఒక ముగింపుంటుంది. అదే ఈ అంతిమ సమరం. కోట నుండి తప్పించుకున్నాక ఆమె ఆగిపోలేదు. ఇతర విప్లవ వీరులతో కలిసి గ్వాలియర్ యుద్ధంలో పాల్గొంది. శత్రు సైన్యం నలువైపులా చుట్టుముట్టినా పురుషుల సైనిక దుస్తుల్లో ఉన్న ఆ వీరనారి చేతిలోని కత్తి మాత్రం ఆగలేదు. ఎంత వీరోచితంగా పోరాడిందంటే చివరికి జూన్ 17, 1858న యుద్ధభూమిలో పోరాడుతూనే ఆమె వీరమరణం పొందింది. స్వాతంత్ర్యమనే ఒక్క ఆశయం కోసం తన ప్రాణాలనే బలిపీఠంపై అర్పించింది. ఈ మూలాధారాలు ఆమెను తరచుగా భారతదేశపు జోన్ ఆఫ్ ఆర్క్ అని పిలుస్తుంటాయి. ఎందుకో తెలుసా? ఏ అధికారిక సైనిక శిక్షణ లేని ఒక మహిళ వలసవాదం మీద ఒక అజేయమైన శక్తిగా మారి పోరాడిన తీరు అలాంటిది. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కాని ఆ కత్తి దెబ్బ వెనుక ఆమె రగిలించిన ధైర్యం దశాబ్దాలపాటు భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిపోసింది. రాణి లక్ష్మీబాయి అనగానే మనకు గుర్తొచ్చేది ఓటమి కాదు, ఆత్మగౌరవం కోసం చేసిన వీరోచిత పోరాటం. ఈ విశ్లేషణ ముగించే ముందు ఈ ప్రశ్నను ఒక్కసారి లోతుగా ఆలోచించండి. ఒకే ఒక్క యోధురాలి త్యాగం లక్షలాది మంది ప్రజల్లో స్వేచ్ఛాజ్వాలను ఎలా రగిలించగలదు? ఒక సామ్రాజ్యం భౌతికంగా ఆమెను ఓడించి ఉండొచ్చు, కాని ఆమె ఆశయాన్ని, ఆ ఫైటింగ్ స్పిరిట్ను వాళ్లు చంపలేకపోయారు కదా. ఒక దేశం మొత్తం ఏకమవ్వడానికి ఆమె ఎంతటి అద్భుతమైన పునాది వేసిందో మనం స్పష్టంగా చూశాం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అంశాలతో మరో విశ్లేషణలో కలుద్దాం. అంతవరకు ఈ ధైర్యసాహసాల కథ మీకు స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటుందని ఆశిస్తున్నాను.